ఓవైపు ట్రంప్ అమెరికా బార్డర్స్ని మూసేస్తానంటున్నారు. మరోవైపు కెనడాలో అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేస్తామని ఖలిస్తానీలు అంటున్నారు. జాబ్ గ్యారంటీ లేదు, లైఫ్ సెక్యూరిటీ అంతకన్నా లేదు, అసలు బ్రతుకుతామో చస్తామో కూడా తెలియదు. ఇదేదో వెనకబడ్డ దేశాల్లో వలసదారుల పరిస్థితి అయితే మనం అసలు ఈ టాపిక్ మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ప్రపంచంలోని అగ్రదేశాలుగా చలామణి అవుతున్న అమెరికా, కెనడాలోని ఇమిగ్రెంట్స్ దుస్థితి ఇది. అక్కడ ఎక్కువగా ఉండేది మన ఇండియన్సే. ఒకప్పుడు కెనడా వెళ్లేందుకు ఎగబడ్డ ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆ పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు. మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఈ ఇమిగ్రెంట్స్ విషయంలో చాలా కఠినంగా ఉండడం ఖాయం, అది మాత్రం గ్యారంటీ. అక్కడ ఇండియన్స్ ఎప్పుడు గెంటేస్తారో అర్థం కాదు. ఇలా అటు అమెరికా ఇటు కెనడా ఈ రెండు దేశాలు కూడా అక్కడ ఇండియన్ స్టూడెంట్స్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మీరు నా మాట నమ్మాలి. ఆ దేశాలు వెళ్ళాలని కలలు కంటున్న వారి ఆశలను చిదివేస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్ దీనస్థితికి కారణం ఎవరు? భవిష్యత్తులో భారతీయ విద్యార్థులకు ఎదురు కాబోయే సవాళ్ళేంటి?